ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఖరారైంది. గతంలో 13 జిల్లాలుండగా ఆ తర్వాత కాలంలో 26 జిల్లాలుగా మార్చారు. 26 జిల్లాల నుంచి ప్రస్తుతం మరొక 2 జిల్లాలను అదనంగా యాడ్ చేసి 28 జిల్లాలతోని ఈ పునర్వ్యవస్థీకరణ ఖరారైంది. 28 జిల్లాలకు సంబంధించి ఇక్కడ కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. అందులో ముఖ్యంగా అంటే 2 జిల్లాలు అయితేనేమో మార్కాపురం ఒక జిల్లా, మార్కాపురంతో పాటు పోలవరం ఇంకొక జిల్లా, ఈ 2 జిల్లాలతో కలిపి 28 జిల్లాలుగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళే ఇన్ఛార్జీలుగా కొనసాగుతారని, కొత్తగా నియమించే వరకు అధికారులని, ఇప్పుడు కలెక్టర్లు కావచ్చు, జేసీలు కావచ్చు, వీరందరినీ కొత్తగా నియమించే వరకు వీరితోనే ఇన్ఛార్జీలుగా కొనసాగుతారు, పరిపాలన సాగించనంటూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం జరిగిన మార్పులు చేర్పులు ఏంటి, జిల్లాలకు సంబంధించి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పోలవరం, ఇందులో 2 రెవెన్యూ డివిజన్లు, చింతూరు, రంపచోడవరం, అయితే 14 మండలాలను చేర్చారు. ఇంతవరకు ఈ డివిజన్లు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉండేవి. కొత్త జిల్లాకు రంపచోడవరం కేంద్రంగా ఉంటుంది. ఈ డివిజన్లో మొత్తం రంపచోడవరం డివిజన్లో 8 మండలాలు, చింతూరు డివిజన్లో 4 మండలాలు ఉన్నాయి. కొత్త జిల్లాల్లో రంపచోడవరం అసెంబ్లీ స్థానం ఒక్కటే ఉండటం ఇక్కడ మనం గమనించాలి. అలాగే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు రెవెన్యూ డివిజన్ 11 మండలాలు మిగిలాయి. ఇది పోలవరానికి సంబంధించిన జిల్లాకు సంబంధించి. ఇక మార్కాపురం జిల్లా తీసుకుంటే ఇందులో 2 రెవెన్యూ డివిజన్లు, 21 మండలాలు ఉన్నాయి. మార్కాపురం రెవెన్యూ డివిజన్లో 15 మండలాలు ఉన్నాయి. కనిగిరి డివిజన్లో 6 మండలాలు ఉన్నాయి. ఇంతకుముందు కనిగిరి డివిజన్లో ఉన్న పొదిలి, కొనకనమిట్ల ఈ మండలాలను మార్కాపురం డివిజన్లో చేర్చారు. ఇప్పుడు కొత్త జిల్లా హెడ్ క్వార్టర్ మార్కాపురమే ఉంటుంది. ఈ మార్కాపురం జిల్లాకు సంబంధించి, ఇది పోలవరానికి సంబంధించి. మార్పులు చేర్పులు అంటే ఏం జరిగింది అనేది ఒకసారి మనం జిల్లాల వారీగా చూద్దాం. ఇవి మార్పులు. ఇక్కడ అన్నమయ్య జిల్లా పునర్వ్యవస్థీకరణతో రాజంపేట డివిజన్ కడప జిల్లాలకు వచ్చింది. కడప జిల్లాలో ఇప్పుడు 5 రెవెన్యూ డివిజన్లు, 40 మండలాలు ఉన్నాయి. బద్వేలు డివిజన్లో 9, కడప డివిజన్ 9, జమ్మలమడుగు డివిజన్ 10, పులివెందుల 8, రాజంపేటలో 4 మండలాలు ఉన్నాయి. ఇది అన్నమయ్య జిల్లా. ఇక చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్లో ఉన్న బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్లోకి మార్చారు. ఇది చిత్తూరుకు సంబంధించి. నంద్యాల అబ్జర్వ్ చేస్తే నంద్యాల జిల్లాలో కొత్తగా బనగానపల్లి డివిజన్ ఏర్పాటు చేశారు. ఇందులో సంజమల, కొలిమిగుండ్ల, బనగానపల్లె, అవుకు, కోయిలకుంట్ల మండలాలు ఉన్నాయి. ఇవి ఇంతకుముందు డోన్ డివిజన్లో ఉండేవి. ఇప్పుడు డోన్ డివిజన్లో డోను, బేతంచెర్ల, ప్యాపిలి మండలాలే మిగిలాయి. కేవలం 3 మండలాలతో ఉన్న ఏకైక రెవెన్యూ డివిజన్ కూడా ఇదే. ఇక సత్యసాయి జిల్లా చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంతకుముందు పెనుగొండలో ఉన్న మండలాలను విభజించి కొత్తగా మడకశిర డివిజన్ ఏర్పాటు చేశారు. ఇందులో 5 మండలాలు మడకశిర, గుదిబండ, రోళ్ల, అమరాపురం, ఆగలి ఉన్నాయి. ఇక పునర్వ్యవస్థీకరణ తర్వాత తిరుపతి జిల్లాలో 3 డివిజన్లు, 36 మండలాలు ఉన్నాయి. ఇంతకుముందు అన్నమయ్య జిల్లా రాజంపేట డివిజన్లో ఉన్న రైల్వే కోడూరు, పెంగళూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబులవారిపల్లె మండలాలను తిరుపతి జిల్లాలోకి తీసుకొచ్చారు. ఈ మండలాలు తిరుపతి రెవెన్యూ డివిజన్లో ఉన్నాయి. వీటి విలీనంతో తిరుపతి డివిజన్ 14 మండలాలకు చేరింది. ఇక గూడూరు డివిజన్లో ఉన్న వాకాడు, చిట్టమూరు మండలాలను సూళ్లూరుపేట డివిజన్లో కలిపారు. అంటే ఇది తిరుపతి జిల్లాకు సంబంధించిన అప్డేటు. ఇప్పుడు మనం నెల్లూరు జిల్లా చూద్దాం ఒకసారి. నెల్లూరు జిల్లాలో పునర్విభజన తర్వాత 4 రెవెన్యూ డివిజన్లు, అంటే ఇప్పుడు కావలి, ఆత్మకూరు, నెల్లూరు, గూడూరు, 36 మండలాలు ఉన్నాయి. మళ్ళీ ఇంతకుముందు తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు, చిల్లకూరు, కోట మండలాలను తిరిగి ఇక్కడ నెల్లూరులోకి తీసుకొచ్చారు. కందుకూరు డివిజన్లో ఉన్న కొండాపురం, వరికుంటపాడు మండలాలను కావలి డివిజన్లకు మార్చారు. ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించి. ప్రకాశం జిల్లాలో మార్పులు చూద్దాం. ప్రకాశం జిల్లాలో పునర్విభజన తర్వాత కందుకూరు, ఒంగోలు, అద్దంకి డివిజన్లు ప్లస్ 28 మండలాలు ఉన్నాయి. ఇందులో అద్దంకి డివిజన్ను బాపట్ల జిల్లా నుంచి తీసుకొచ్చారు. ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించి. ఇప్పుడు బాపట్ల జిల్లా చూస్తే బాపట్ల జిల్లాలో బాపట్ల, చీరాల, రేపల్లె డివిజన్లు 20 మండలాలు ఉన్నాయి. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాను అబ్జర్వ్ చేస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ మండలానికి వాసవి పెనుగొండగా పేరు మార్చారు. ఇక మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను కోనసీమ జిల్లా నుంచి తీసుకొచ్చి తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రి డివిజన్లో కలిపారు. ఇందులో ఇప్పుడు దీంతో తూర్పుగోదావరి జిల్లాలో 2 డివిజన్లు, 22 మండలాలు ఉన్నాయి. ఇక కాకినాడ డివిజన్లో అబ్జర్వ్ చేస్తే కాకినాడ డివిజన్లో ఉన్న సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్లో కలిపారు. అనకాపల్లి జిల్లాలో కొత్తగా అడ్డరోడ్డు జంక్షన్ను రెవెన్యూ డివిజన్గా ఖరారు చేస్తూ ఇందులో ఎలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, నక్కపల్లి, పాయకారపేట, కోటవురట్ల, ఎస్రాయవరం మండలాలు ఉన్నాయి. డివిజన్ కేంద్రంగా అడ్డరోడ్డు జంక్షన్ ఉంటుంది. దీంతో ఈ జిల్లాలో ఇప్పుడు 3 డివిజన్లు, 24 మండలాలు ఉన్నాయి. ఇది జరిగిన మార్పులకు సంబంధించి ఇప్పటివరకు మనం అబ్జర్వ్ చేసాం. అయితే అసలు 13 జిల్లాలు ఉన్నప్పుడు
ఆ, ఏమేమి జిల్లాలు ఎలా ఉన్నాయి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇంతకు ముందు ఉన్న 13 జిల్లాలు, అంటే ఆ తర్వాత 26 జిల్లాలు మార్చిన తర్వాత ఇప్పుడు రెండు జిల్లాలను అదనంగా చేర్చారు కదా. ప్రస్తుతం అంటే ఫస్ట్ 13 జిల్లాలకు సంబంధించిన మ్యాపు, 26 జిల్లాలకు సంబంధించిన మ్యాపు, ప్రస్తుతం 28 జిల్లాలకు సంబంధించిన మ్యాప్ కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది 13 జిల్లాలుగా ఉన్నప్పుడు ఉన్న మ్యాపు. కర్నూలు, అనంతపూరు, వైఎస్ఆర్ కడప జిల్లా, చిత్తూరు, తర్వాత పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, మొత్తం ఇలా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వరకు మొత్తం మనం అంతకు ముందున్న 13 జిల్లాలకు సంబంధించిన మ్యాప్ ఇది. తర్వాత 26 జిల్లాలకు సంబంధించిన మ్యాప్ అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ శ్రీ సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లా, వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం, ఏలూరు, కోనసీమ వెస్ట్ గోదావరి జిల్లా, కోనసీమ, ఈస్ట్ గోదావరి, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లా. ఇవన్నీ మనం 26 జిల్లాలతో కూడిన మ్యాప్ ఇది. ఒకసారి ఇప్పుడు 28 జిల్లాలకి సంబంధించి మ్యాప్ చూద్దాం. ఇది కొత్తగా ఏర్పడ్డ మార్కాపురం జిల్లా ఉంటుంది ఇందులో. తర్వాత పోలవరం, ఇది 28కి సంబంధించిన మ్యాపు. ఇప్పటికే పరిపాలనకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్కడ ఎవరైతే ఐఏఎస్లు ఉన్నారో, ఇప్పటివరకు పనిచేస్తున్న అధికారులు ఉన్నారో వారే ఇన్ఛార్జీలుగా కొనసాగుతారు. జేసీలు అలాగే కలెక్టర్స్ని నియమించే వరకు అనేది ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో చాలా క్లియర్గా ఉంది. ఇప్పటికే పరిపాలన కూడా ప్రారంభమైంది.